మీకు కీర్తి గురించి చెప్పలేదు కదా. కీర్తి యాక్చువల్లీ వాళ్ళ నాన్న పొలిటీషియన్, వాళ్ళకేం లేనోళ్ళు కాదు, ఆంచి దిట్టంగా ఉన్నోళ్ళే. కానీ ఈ అమ్మాయి బేసికల్లీ యానిమల్ లవర్. సో యానిమల్ లవర్ అనమాట. యానిమల్స్ అంటే అన్ని కూడా హ్యూమన్ గానీ ఎవ్రీథింగ్. రోడ్ సైడ్ ఉంటాయి కదా, ఆ కుక్కల్ని కూడా తీసుకెళ్లి, కుక్కలనే కాదు ఏ యానిమల్స్ నైనా తీసుకుపోయి, చిన్నపిల్లల్ని ఎట్లా తీసుకుపోయి హాస్పిటల్కి పరిగెత్తుతారో అట్లా పరిగెత్తుతుంది రాత్రులు కూడా. అవి చచ్చిపోతే ఏడవడం. నేను తనతో జర్నీలో ఉండి ఈ అమ్మాయి బయట బతకలేదు, చాలా సెన్సిటివ్, వదిలేస్తే ఆడుకుంటారు అని చెప్పి ఈ అమ్మాయి కనుక ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండగలిగితే చాలా మంది సర్వైవ్ అవ్వగలుగుతారు అనే కీర్తిని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఎర్న్ చేసే మనీ కూడా తన యానిమల్స్కి వీటికి పెడుతుంది. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో నుంచే తీసుకుని వాటికి పెడుతుంది, ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ కానీ. కానీ ఫుల్ సపోర్ట్. వాళ్ళ నాన్న చాలా మంచిగా ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్ చాలా ఇయర్స్ నుంచి. లాస్ట్ టైం అయితే 7 dogs కి పాయిజన్ పెట్టేశారు. పాయిజన్ మా డాడీ ఓ పక్క, మా అన్న ఓ పక్క, నేను ఓ పక్క, 2 dogs ని హాస్పిటల్ పరిగెత్తి అది చచ్చిపోయినాయని చెప్పి వాటికి పాయిజన్ పెట్టి చంపేసినారని అది ఏడ్చి చాలా అయింది. వాళ్ళ నాన్న కానీ ఫ్యామిలీ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది, మంచిగా ఉంటారు. సో ఈ పని చేయనింది లేదు, ఈ పని చేయి ఇట్లా చేయండి. హార్టికల్చర్ చేసింది తనకు ఒక నర్సరీ స్టార్ట్ చేయించాలి అని నాది. సో దానికంటే ముందు తనకి ఆన్లైన్ది కొంచెం డైవర్షన్, అంటే ఎట్లా ఏం జరుగుతుంది అనేది. ఆన్లైన్ది మీరు అనుకున్నంత ఈజీ కాదు, అందులో సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు నీకు టైం సరిపోదు, నీకు ఇంకా ఎక్స్ట్రా అవర్స్ కావాల్సి వస్తుంది. అది అమ్మాయి నన్ను చూసింది, చాలా నెలలు చూసి తర్వాత నేను చేస్తా అంటే కుంకుమతో ఊరికే ట్రైల్ ఇచ్చిన. సో అప్పుడు మెసేజ్ కంటిన్యూగా తను దాంట్లోనే ఉండడం, నేను చేస్తా ఎట్లా ఒకటి అనడం. సరే ఫస్ట్ నర్సరీ స్టార్ట్ చేయాలంటే కూడా తనకి బిజినెస్ మీద కమ్యూనికేషన్ ముఖ్యంగా బాగా రావాలి ఫస్ట్ అని చెప్పి ఆన్లైన్ది చిన్న చిన్నవి స్టార్ట్ చేయించిన. ఆగవే అంటే ఈ పసుపు, ఈ కుంకుమ కానీ అండ్ కారం కానీ ఇట్లాంటివి ఆర్గానిక్ అన్నీ కూడా రైతుల నుంచి తీసుకొచ్చి అవి కూడా క్యాటలాగ్లో పెట్టించి, అండ్ సాయి వాళ్ళకి చేసే బిజినెస్లో కూడా తిను కూడా పార్ట్నర్. అండ్ తిను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది, తిను వేణి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది. సో దీనివల్ల కమ్యూనికేషన్ వస్తుంది. రేపు పొద్దున నర్సరీ కొన్ని lakhs తోటి పెడతాం, తను అప్పుడు ఇబ్బంది పడకూడదు కదా ఒక్కసారిగా పెట్టేసి. అందుకని చెప్పేసి ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. సో కీర్తి ఎవరు అంటారు కదా, అది కారణం. మాది ఆవిడ బ్యాక్గ్రౌండ్ అనమాట. నేనేం ఒక కాలంలో యాక్చువల్లీ నాకు పేషెంట్ హాస్పిటల్లో మేడం అని ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు పేషెంట్, వాళ్ళ నాన్న వాళ్ళ నుంచి నాకు పేషెంట్గా ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి అక్క అనదు.